హలో గైస్. డిస్నీ ఫ్యాన్స్‌కి ఈసారి అసలు నార్మల్ వీకెండ్ కాదు. ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న D23 ది అల్టిమేట్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్ 2026 ఫైనల్లీ వచ్చేసింది. ఆగస్ట్ 14 నుంచి ఆగస్ట్ 16 వరకు అనాహెమ్, కాలిఫోర్నియాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో డిస్నీ తన ఎంటైర్ ఎంటర్‌టైన్‌మెంట్ యూనివర్స్‌ని ఒకే చోటకు తీసుకొచ్చింది. మార్వెల్, స్టార్ వార్స్, పిక్సార్, డిస్నీ యానిమేషన్, డిస్నీ ప్లస్, డిస్నీ పార్క్స్ ఇలా డిస్నీకి సంబంధించిన ఆల్మోస్ట్ ఎవ్రీ మేజర్ ఫ్రాంచైజ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వచ్చింది. అండ్ ఈసారి D23 ఇంకా పెద్దగా ఉంది. డిస్నీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇయర్స్ ఈవెంట్లో మ్యాసివ్ షో ఫ్లోర్, మల్టిపుల్ స్టేజెస్, ఎక్స్క్లూజివ్ ప్రజెంటేషన్స్, ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్, షాపింగ్ ఇంకా చాలా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ మనకు అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏం అనౌన్స్ చేశారు, ఏ మూవీస్ వస్తున్నాయి, మార్వెల్‌లో ఎక్స్‌మెన్ ఫైనల్లీ ఎలా ఉండబోతుంది, అవెంజర్స్ డూమ్స్‌డేలో ఏం చూపించారు, స్టార్ వార్స్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, పిక్సార్ ఏం కొత్తగా అనౌన్స్ చేసింది, డిస్నీ యానిమేషన్ నుంచి ఏం వస్తుంది, ఇంకా డిస్నీ పార్క్స్‌లో మనం ఏ కొత్త వరల్డ్స్‌ని చూడబోతున్నాం, ఇవన్నీ ఈరోజు మనము కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో గైస్, లెట్స్ గెట్ ఇంటూ D23 ఎక్స్పో 2026 మార్వెల్ స్టూడియోస్. ముందుగా మనందరికీ ఫేవరెట్ మార్వెల్ స్టూడియోస్తోనే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఈ D23లో మార్వెల్ సైడ్ నుంచి వచ్చిన అనౌన్స్మెంట్స్ చాలా పెద్దవి. ఎస్పెషల్లీ ఒక అనౌన్స్మెంట్ కోసం మార్వెల్ ఫ్యాన్స్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. అదేంటో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఎక్స్‌మెన్. ఎస్ గైస్, మార్వెల్ స్టూడియోస్ ఫైనల్లీ తన అప్కమింగ్ ఎక్స్‌మెన్ మూవీకి సంబంధించిన మెయిన్ క్యాస్ట్‌ని అఫీషియల్గా రివీల్ చేసింది. ఈ మూవీ మే 2028లో థియేటర్స్లోకి రాబోతుంది. మరి క్యారెక్టర్స్ ఎవరు? శాడీ సింగ్, జీన్ గ్రే, కిట్ కార్నర్, సైక్లోప్స్, మాయా బాయిడ్, స్ట్రామ్, ఇండి నావరైట్, రోగ్, సమారా వివింగ్, ఎమ్మా ఫ్రోస్ట్, క్రిస్టోఫర్ అబోట్, ప్రొఫెసర్ ఎక్స్, ఆడమ్ డ్రైవర్, మిస్టర్ సినిస్టర్. మార్వెల్ ఈ కాస్టింగ్ అనౌన్స్మెంట్స్ని D23 స్టేజ్ మీద అఫీషియల్గా రివీల్ చేసింది. డైరెక్టర్ జేక్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఇంతకాలం ఎక్స్‌మెన్ అంటే మనకి ఫాక్స్ మూవీసే గుర్తుకొచ్చేవి. వాల్వరెన్, ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నెటో, స్ట్రోమ్, జీన్ గ్రే. కానీ ఇప్పుడు మార్వెల్ స్టూడియోస్ తన ఓన్ ఎక్స్‌మెన్ యూనివర్స్ని బిల్డ్ చేయబోతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే MCU ఇప్పటికే మ్యూటెంట్స్కి డోర్ ఓపెన్ చేసింది. ఇప్పుడు అఫీషియల్ ఎక్స్‌మెన్ టీం కూడా వస్తుంది. అంటే ఫ్యూచర్లో అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ ఆల్ దీస్ టీమ్స్ ఒకే యూనివర్స్లో ఇంటరాక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా ఎక్కువ ఉంది. ఇంకా విలన్గా మిస్టర్ సినిస్టర్ని తీసుకురావడం కూడా చాలా ఇంట్రెస్టింగ్. మిస్టర్ సినిస్టర్ ఆర్డినరీ విలన్ కాదు. జెనెటిక్స్, మ్యూటాంట్స్, ఎక్స్పెరిమెంట్స్ లాంటి కాన్సెప్ట్స్తో చాలా డీప్ కనెక్షన్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఎక్స్‌మెన్ మూవీ కేవలం సూపర్ హీరోస్ ఫైటింగ్ ఈచ్ అదర్లా కాకుండా సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్తో మ్యూటెంట్ జెనెటిక్స్, ఎవల్యూషన్ లాంటి కాన్సెప్ట్స్ కూడా స్టోరీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మార్వెల్ ఇంకా మూవీ యొక్క స్టోరీని రివీల్ చేయలేదు. సో ఇప్పుడు మనము వెయిట్ చేయాల్సింది ఎక్స్‌మెన్ MCUలో ఎలా ఎంటర్ అవుతారు, మరి ఎగ్జిస్టింగ్ అవెంజర్స్ యూనివర్స్తో వాళ్ళ కనెక్షన్ ఎలా ఉంటుంది, ఇవి ఫ్యూచర్లో తెలుస్తాయి. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్డ్, ది ఎక్స్‌మెన్ ఆర్ అఫీషియల్లీ కమింగ్ టు ద MCU. అవెంజర్స్ డూమ్స్‌డే. ఇక ఎక్స్‌మెన్ అనౌన్స్మెంట్ తర్వాత మరో మ్యాసివ్ మార్వెల్ ప్రాజెక్ట్ అవెంజర్స్ డూమ్స్‌డే. ఈ మూవీ గురించి ఆల్రెడీ మార్వెల్ ఫ్యాన్స్ మధ్య హ్యూజ్ హైప్ ఉంది. కానీ D23లో మార్వెల్ వచ్చిన స్పెషల్ ఫుటేజ్ ఈ హైప్ని ఇంకా పెంచేసింది. మార్వెల్ స్టేజ్ మీద రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవెన్స్, హైలీ అట్వెల్ ఇంకా ఇతర మేజర్ క్యాస్ట్ మెంబర్స్ కనిపించారు. మరి మూవీ ఎందుకు ఇంత పెద్దది? ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్‌డేలో MCU యొక్క మల్టిపుల్ జనరేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఒకే స్టోరీలో కలవబోతున్నారు. అవెంజర్స్, ఫెంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్ ఇలా డిఫరెంట్ మార్వెల్ వరల్డ్స్ ఒకే కాన్ఫ్లిక్ట్లోకి రావడం ఈ మూవీని మ్యాసివ్ క్రాస్ ఓవర్గా మార్చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ డూమ్. రాబర్ట్ డౌనీ జూనియర్ టోనీ స్టార్క్గా కాదు, విక్టర్ వాన్ డూమ్గా. ఇది ఇట్సెల్ఫ్ మార్వెల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాస్టింగ్ చేంజెస్. ఒకప్పుడు టోనీ స్టార్క్గా MCUని లీడ్ చేసిన యాక్టర్ ఇప్పుడు MCU యొక్క బిగ్గెస్ట్ విలన్స్లో ఒకడైన డాక్టర్ డూమ్గా రిటర్న్ అవుతున్నాడు. ఇమాజిన్ చేయండి గైస్, టోనీ స్టార్క్ని చూసి పెరిగిన ఆడియన్స్ అదే యాక్టర్ని డాక్టర్ డూమ్గా చూస్తుంది. ఇది ఎమోషనల్గా కూడా హ్యూజ్ మూమెంట్. ఇంకా మూవీలో ప్రీవియస్ మార్వెల్ జనరేషన్స్ నుంచి క్యారెక్టర్స్ రిటర్న్ అవుతున్నారనే విషయం కూడా ఫ్యాన్స్కి మ్యాసివ్ ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో డూమ్స్‌డే సింపుల్ అనదర్ అవెంజర్స్ మూవీ కాదు, ఇది MCU యొక్క డిఫరెంట్ ఎరాస్ని కనెక్ట్ చేసే మూవీలా కనిపిస్తుంది. మరి ఈ మూవీ తర్వాత ఆబ్వియస్లీ సీక్రెట్ వార్స్. డూమ్స్‌డే 2026 డిసెంబర్లో రావడానికి సెట్ అయింది. అండ్ సీక్రెట్ వార్స్ తర్వాత మేజర్ ఈవెంట్గా ఉంది. అంటే మార్వెల్ ప్రస్తుతం ఒక మ్యాసివ్ మల్టీవర్స్ స్టోరీ లైన్ని బిల్డ్ చేస్తుంది.
విజన్ క్వెస్ట్. ఇక నెక్స్ట్ మార్వెల్ ప్రాజెక్ట్ విజన్ క్వెస్ట్. ఈ సిరీస్ గురించి చాలామంది ఫ్యాన్స్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇందులో పౌల్ బెట్టనీ మళ్ళీ విజన్‌గా రిటర్న్ అవుతున్నాడు. కానీ అంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం జేమ్స్ స్పాడర్ కూడా అల్ట్రాన్‌గా రిటర్న్ అవుతున్నాడు. ఈ సిరీస్ అక్టోబర్ 14న డిస్నీలో ప్రీమియర్ అవుతుంది. ఇప్పుడు ఒక్కసారి విజన్ మరియు అల్ట్రాన్ రిలేషన్‌షిప్ గుర్తు చేసుకోండి. అల్ట్రాన్ క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి విజన్ ఎగ్జిస్టెన్స్ వచ్చింది. అంటే క్రియేటర్ అండ్ క్రియేషన్ మధ్య ఒక స్ట్రేంజ్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ ఒకే స్టోరీలోకి వస్తే ఏం జరుగుతుంది? అల్ట్రాన్ నిజంగా విలన్‌గానే ఉంటాడా? విజన్ తన పాస్ట్‌ని ఎలా ఫేస్ చేస్తాడు? ఇంకా ఎంసీయూలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ ఫ్యూచర్‌లో ఎంత ఇంపార్టెంట్ అవుతుంది? ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్స్. అందుకే విజన్ క్వెస్ట్ చిన్న డిస్నీ ప్లస్ ప్రాజెక్ట్ లాగా కనిపించినా ఎంసీయూలో వరకు ఇది చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. సో మార్వెల్ సైడ్ నుంచి చూస్తే D23 2026లో మనకి 3 మేజర్ థింగ్స్ ఉన్నాయి. ఎక్స్‌మెన్, అవెంజర్స్ డూమ్స్‌డే, విజన్ క్వెస్ట్. ఒకటి న్యూ మ్యూటెంట్ జనరేషన్‌ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఒకటి ఎంటైర్ మార్వెల్ యూనివర్స్‌ని కొలాబ్ చేస్తుంది. ఇంకొకటి విజన్ మరియు ఆల్ట్రాన్ స్టోరీని కంటిన్యూ చేస్తుంది. అంటే మార్వెల్ ఫ్యూచర్ చాలా పెద్దది. స్టార్ వార్స్. ఇక మార్వెల్ నుంచి బయటకొచ్చి ఏ లాంగ్ టైమ్ ఎగో ఇన్ ఏ గ్యాలక్సీ ఫార్ అవే మన స్టార్ వార్స్ యూనివర్స్‌లోకి వెళ్దాం. D23 2026లో స్టార్ వార్స్ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్స్‌లో ఒకటి స్టార్ వార్స్ స్టార్ ఫైటర్. ఈ మూవీలో లీడ్ రోల్‌లో రైన్ గోస్లింగ్ యాక్ట్ చేస్తున్నాడు. డైరెక్టర్ షాన్ లెవీ. అండ్ మూవీ May 28, 2027 థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే స్టార్ ఫైటర్ ఎగ్జిస్టింగ్ స్కై వాకర్ సాగాకి డైరెక్ట్ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదు. ఇది ది రైజ్ ఆఫ్ స్కై వాకర్ తర్వాత 5 ఇయర్స్‌కి సెట్ అయ్యే కంప్లీట్‌లీ న్యూ స్టోరీ. అంటే డిస్నీ ఇప్పుడు స్టార్ వార్స్ యూనివర్స్‌లో కొత్త క్యారెక్టర్స్ మరియు న్యూ స్టోరీస్‌ని క్రియేట్ చేయడానికి ఫోకస్ చేస్తుంది. రైన్ గోస్లింగ్ క్యారెక్టర్ పేరు కేడ్ ఔర్బెరన్. D23లో మూవీకి ఫస్ట్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. స్టోరీలో కేడ్ ఒక యంగ్ బాయ్‌తో ఎన్‌కౌంటర్ అవుతాడు. అండ్ అక్కడి నుంచి అడ్వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా క్యాస్ట్‌లో మ్యాట్ స్మిత్, మియా గోత్, అమే ఆడమ్స్ లాంటి బిగ్ నేమ్స్ కూడా ఉన్నారు. కాబట్టి స్టార్ వార్స్ ఫ్యాన్స్‌కి ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన ప్రాజెక్ట్. ఇక ఒక ఫన్నీ కోయిన్సిడెన్స్ ఏంటి అంటే రైన్ గోస్లింగ్ స్టార్ వార్స్‌లో లీడ్ చేస్తున్నాడు. అదే సమయంలో మార్వెల్‌లో కూడా అతనికి ఒక మేజర్ కనెక్షన్ ఉంది. షాన్ లెవీతో కలిసి గోస్ట్ రైడర్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయబోతున్నాడనే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అంటే రైన్ గోస్లింగ్ డిస్నీ యూనివర్స్‌లో డబుల్ డ్యూటీ చేస్తున్నట్లే. అశోక స్టార్ వార్స్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ అయిన అప్డేట్ అశోక సీజన్ 2 రొసారియో డాసన్ మరియు హైడెన్ D23లో స్టార్ వార్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. అశోక్ ఆల్రెడీ స్టార్ వార్స్ ఫ్యాన్స్‌లో హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకుంది. క్లోన్ వార్స్, రెబల్స్, జెడీ హిస్టరీ, ఫోర్స్ మైథాలజీ ఇవన్నీ కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ కాబట్టి అశోక స్టోరీకి సపరేట్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సీజన్ 2లో స్టోరీ ఎక్కడికి వెళ్తుంది? ఏ క్యారెక్టర్స్ రిటర్న్ అవుతారు? ఫోర్స్‌కి సంబంధించిన కొత్త మిస్టరీస్ ఏంటి? ఇంకా ట్రాన్స్ స్టోరీ లైన్ ఎలా డెవలప్ అవుతుంది? ఇవన్నీ స్టార్ వార్స్ ఫ్యాన్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న విషయాలు. సో D23లో అశోకకి ఇచ్చిన అటెన్షన్ చూస్తే డిస్నీ స్టార్ వార్స్, డిస్నీ ప్లస్ యూనివర్స్‌ని కంటిన్యూ చేయడంలో చాలా సీరియస్‌గా ఉందని అర్థమవుతుంది. డిస్నీ యానిమేషన్. ఇక స్టార్ వార్స్ తర్వాత మన చైల్డ్‌హుడ్‌కి సంబంధించిన డిస్నీ యానిమేషన్ సైట్స్‌కి వెళ్దాం. మొదటి మ్యాసివ్ అనౌన్స్‌మెంట్ ఫ్రోజన్ 3. గైస్ యానా మరియు ఎల్సా మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. ఫ్రోజన్ 3 నవంబర్ 2027లో థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. కానీ ఈసారి స్టోరీలో ఒక మేజర్ ఈవెంట్ ఉంది. యానాస్ వెడ్డింగ్. అవును, యానా వెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ మూవీలో ఇంపార్టెంట్ పార్ట్ అవుతుంది. కానీ వెడ్డింగ్ మాత్రమే కాదు, ఒక మిస్టీరియస్ న్యూ ఫీమేల్ అంటాగనిస్ట్ కూడా స్టోరీలోకి వస్తుంది. అంటే ఫ్రోజన్ వరల్డ్‌లో కొత్త థ్రెట్ వస్తుంది. D23 స్టేజ్ మీద క్రిస్టియన్ బేల్, ఐడినా మెంజెల్ మరియు జోస్ గ్యాడ్ కూడా కనిపించారు. న్యూ సాంగ్స్ కూడా పర్ఫామ్ చేశారు. ఫ్రోజన్ ఫ్రాంచైజ్ ఎంత బిగ్ సక్సెస్ అనేది మనందరికీ తెలుసు. సో థర్డ్ మూవీ డిస్నీకి అనదర్ మ్యాసివ్ థియేట్రికల్ ఈవెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. జుటోపై 3. ఇక నెక్స్ట్ జుటోపై 3 డిస్నీ యానిమేషన్ అఫీషియల్గా జుటోపై 3ని అనౌన్స్ చేసింది. గిన్నిఫర్ గాడ్విన్ మరియు కీ హోయ్ గ్వెన్ ఈ అనౌన్స్మెంట్ని D23లో రివీల్ చేశారు. జుటోపై వరల్డ్ ఇట్ సెల్ఫ్ చాలా యూనిక్. యానిమల్స్, మనుషులు, సొసైటీస్ క్రియేట్ చేసుకున్న వరల్డ్, డిఫరెంట్ స్పీసెస్, డిఫరెంట్ కల్చర్స్, క్రైమ్, మిస్టరీ, కామెడీ ఇలా చాలా చాలా థీమ్స్ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు. ఇప్పుడు జూడీ హోప్స్ మరియు నిక్ వైల్డ్ మళ్ళీ ఏ అడ్వెంచర్లోకి వెళ్తారో చూడాలి. మూవీ రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్లీ రివీల్ కాలేదు. కానీ వన్ థింగ్ క్లియర్, జూటోపై ఇజంట్ ఓవర్ రేట్. క్లే. ఇక డిస్నీ యానిమేషన్ నుంచి కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్ క్లే. ఇది ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజ్ సీక్వెల్ కాదు, న్యూ యానిమేటెడ్ మూవీ. కల్కిని ఈ మూవీలో వాయిస్ రోల్లో ఉన్నాడు. రిలీజ్ నవంబర్ 2028కి సెట్ అయింది.
డిస్నీకి సీక్వెల్స్ ఎంత ఇంపార్టెంట్ అయినా కొత్త ఒరిజినల్ వరల్డ్ క్రియేట్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందుకే క్లే లాంటి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్ డిస్నీ యానిమేషన్‌కి చాలా ఇంపార్టెంట్. పిక్సార్. ఇక మనము పిక్సార్ వరల్డ్‌లోకి వెళ్దాం. మరి పిక్సార్ నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్స్‌లో ఒకటి 'ఇన్‌క్రెడిబుల్స్ 3'. యెస్. 'ప్యారా ఫ్యామిలీ ఈస్ కమింగ్ బ్యాక్'. పిక్సార్ చీఫ్ పీట్ డాక్టరే D23లో ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియల్లీ అనౌన్స్ చేశాడు. మూవీ సమ్మర్ 2028లో రిలీజ్ అవుతుంది. మరి ఈసారి స్పెషల్ ఫోకస్ ఎవరిపైన? సూపర్ హీరో చిల్డ్రన్ అంటే వైలెట్ డాష్ మరియు జాక్ జాక్ జనరేషన్స్‌కి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ రావచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మొదటి 2 మూవీస్‌లో మిస్టర్ ఇన్‌క్రెడిబుల్ మరియు ఎలాస్టిక్ గర్ల్ మెయిన్ ఫోకస్‌లో ఉండగా, ఇప్పుడు కిడ్స్ సూపర్ హీరో ఎబిలిటీస్ మరింత ఎక్స్‌ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జాక్ జాక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి పవర్స్ ఆల్రెడీ అన్‌ప్రెడిక్టబుల్. సో, 'ఇన్‌క్రెడిబుల్స్ 3'లో ఫ్యామిలీ డైనమిక్ ఎలా చేంజ్ అవుతుందో చూడాలి. 'కోకో 2'. ఇక పిక్సార్ నుంచి మరో మ్యాసివ్ అనౌన్స్‌మెంట్ 'కోకో 2'. ఒరిజినల్ 'కోకో' మూవీ ఎమోషనల్ స్టోరీ, ఫ్యామిలీ మ్యూజిక్ మరియు మెమోరీస్‌తో ఆడియన్స్‌ని కనెక్ట్ చేసింది. ఇప్పుడు మ్యూగల్ తిరిగొస్తున్నాడు. కానీ ఈసారి అతను చిన్న పిల్లవాడు కాదు. మ్యూగల్ ఈజ్ నౌ ఏ టీనేజర్ అండ్ అతని స్టోరీలో మరో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ వస్తుంది. 'కోకో' యూనివర్స్‌లో వాళ్ళకు ఇంకా చాలా స్టోరీ చెప్పాల్సి ఉంది అర్థమవుతుంది. 'గోస్ట్ మార్కెట్'. ఇక పిక్సార్ నుంచి కంప్లీట్‌లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ 'గోస్ట్ మార్కెట్'. ఇది పిక్సార్ యొక్క మిస్టరీ మరియు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ వైపు వెళ్తున్న కొత్త ప్రాజెక్ట్. పిక్సార్ నార్మల్లీ ఎమోషన్స్, ఫ్యామిలీ, చైల్డ్‌హుడ్ కాన్సెప్ట్స్‌తో స్టోరీస్‌ని క్రియేట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మిస్టరీ అండ్ గోస్ట్ లాంటి ఎలిమెంట్స్‌తో న్యూ డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఇది పిక్సార్‌కి ఫ్రెష్ కాన్సెప్ట్ అవ్వచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ కూడా వాచ్ చేయాల్సిందే.